హలో అండి, ఎండాకాలం వచ్చింది మేడం. దీనివల్ల మేము ఇప్పుడే ట్రీట్మెంట్కి రావద్దు అనుకుంటున్నాము. ఈ ఎండాకాలంలో ట్రీట్మెంట్ చేసుకుంటే సక్సెస్ అవ్వదని మేము చాలా చోట్ల విన్నాము. ఇలా పేషెంట్స్ అంటూ ఉంటారండి. సో ఎండాకాలం సంతానలేమి సమస్యలకి ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చా లేదా? నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో సమ్మర్ వచ్చినప్పుడు బయట ఎండలు ఎక్కువ ఉండడం వల్ల డిహైడ్రేషన్ రావచ్చు. అండ్ దానివల్ల మనకి సంతానలేమి సమస్యకు సంబంధించి ఏ ట్రీట్మెంట్ అయినా ఐయుఐ అవ్వచ్చు, ఐవీఎఫ్ అవ్వచ్చు, చేసుకుంటే సక్సెస్ తగ్గుతుంది అని చాలామందికి అదొక అపోహ అండి. బయట వెదర్ ఎలా ఉన్నా కూడా దానివల్ల మన ట్రీట్మెంట్ అయితే ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే మనం చేసే ట్రీట్మెంట్స్లో ఎగ్స్ అండ్ స్పర్మ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అండ్ ఈ ఎగ్స్ అండ్ స్పర్మ్స్ బాడీలో ఉన్నంతకాలం 37 degrees టెంపరేచర్లోనే మెయింటైన్ అవుతుంది. బయట ఎంత టెంపరేచర్ ఉన్నా 20 ఉండొచ్చు, 40, 50 ఉండొచ్చు. బాడీ టెంపరేచర్ బాడీ మెయింటైన్ చేయాల్సిందే 37 degreesలోనే మెయింటైన్ అవుతుంది. ఎక్కువ ఉంటే ఫీవర్ అని అంటాము. ఏ కాలంలో అయినా అది ఫీవరే కదండి. సో 37 degrees బాడీ టెంపరేచర్ అనేది మెయింటైన్ ఖచ్చితంగా చేస్తుంది. బాడీ మెకానిజం అలా ఉంటుంది. అండ్ మా ల్యాబ్లో కూడా అదే టెంపరేచర్ మనకి ఎక్కడైతే గ్యామెట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయో, సో మనకి ఇంక్యుబేటర్లో కానీ లేకపోతే మనకి వర్క్ చేసే స్టేషన్ కానీ అన్నీ కూడా అదే టెంపరేచర్ 37 degreesలో మనం మెయింటైన్ చేస్తాం. సో బాడీలో ఉన్నంతకాలం గ్యామెట్స్ ఆ టెంపరేచర్లో మెయింటైన్ అవుతాయి. బాడీ బయటకి తీసినప్పుడు మా ల్యాబ్లో కూడా మనం అదే టెంపరేచర్లో మెయింటైన్ చేస్తాము. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే బయట టెంపరేచర్ తోటి మనం చేసే ట్రీట్మెంట్ అనేది ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశమే ఉండదు. రెండోది, ఈ మధ్య కాలంలో ఒక రీసెర్చ్ పేపర్ వచ్చిందండి. మనకి సంతానలేమి సమస్యలకి ఒక ముఖ్యమైన కారణం వైటమిన్ డి డెఫిషియన్సీ. సో వైటమిన్ డి అనేది మనం సన్లైట్కి ఎక్స్పోజ్ అయితే మనకి బాడీలో వైటమిన్ డి అనేది తయారవుతుంది. యూజువలీ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి మార్నింగ్ కొంచెం ఎర్లీ అవర్స్లో సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వమని చెప్తూ ఉంటాము. సో వైటమిన్ డి డెఫిషియన్సీ ఎండాకాలంలో చాలామందికి ఆటోమేటిక్గా కరెక్ట్ అయ్యి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంకా ఇంప్రూవ్ అయినట్టుగా ఒక రీసెర్చ్ ఆర్టికల్లో మనకు తెలుస్తుంది. సో ఒకటి, టెంపరేచర్ వల్ల మనకి ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ అనేది ఎఫెక్ట్ అవ్వట్లేదు. రెండోది, వైటమిన్ డి డెఫిషియన్సీ న్యాచురల్గానే కరెక్ట్ అయ్యి న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. సో ఏ రకంగా చూసుకున్నా కూడా సమ్మర్ వచ్చింది అని ట్రీట్మెంట్ ఆపాల్సిన అవసరం అయితే లేదండి. ఒకటేంటంటే మనం చేసే ట్రీట్మెంట్కి మీరు డెఫినెట్లీ హాస్పిటల్కి విజిట్ అవ్వాల్సి వస్తుంది. సో ఎండలో మీరు తిరగలేరు అంటే తప్ప యాక్చువల్లీ ట్రీట్మెంట్ ఆపి దానివల్ల మీకు రిజల్ట్ ఎఫెక్ట్ అయ్యే అంత అవసరం అయితే లేదు. సో ఇది కేవలం ఒక అపోహ మాత్రమే. ఎండాకాలం చేయించుకుంటే సక్సెస్ అవ్వదు అని కాదు. మాకున్న డేటా ప్రకారం, మా సెంటర్ డేటా ప్రకారం కూడా మే మంత్లో చేసిన ట్రాన్స్ఫర్స్కి కూడా మనకి ఎక్సలెంట్ సక్సెస్ రేట్ అనేది వచ్చిందండి. సో ఇది మనకి ట్రీట్మెంట్ పైన డెఫినెట్లీ ఎఫెక్ట్ అయితే ఉండదు. ఇంకా మీకు ఎస్పెషలీ స్కూల్ టీచర్స్ కానీ మీకు సమ్మర్లో హాలిడేస్ ఉండి మీకు కన్వీనియంట్గా ఉంటే దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు ప్రొసీడ్. అంటే మీరు మీ జాబ్కి వెళ్ళకూడదు అని కాదు, బట్ మీకు హాలిడేస్ ఉండి మీరు ఆ టైంని మీరు అవైల్ చేసుకోవాలి అంటే డెఫినెట్లీ యూ కెన్ గో అహెడ్. థ్యాంక్ యూ.